సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా హరినామ స్మరణతో మారుమ్రోగుతున్న శివాలయాలు. నేడు కార్తీక పౌర్ణమి కావడంతో మేళ్ల చెరువు ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి దేవస్థానం, హుజూర్ నగర్లోని భీమలింగేశ్వర స్వామి ఆలయం, నేరేడుచెర్ల సోమలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పవిత్ర కార్తీక దీపాలను వెలిగించి పూజలు నిర్వహించుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం కూడా జ్వాలా తోరణం ఏర్పాటు చేయడం ఇక్కడి విశేషం. జ్వాలా తోరణంలో పాల్గొనటం వల్ల చీడపీడలు తొలగిపోతాయని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తులు 365 ఒత్తులతో కార్తీక దీపం వెలిగించి భక్తిని చాటుకుంటున్నారు. హుజూర్ నగర్ శ్రీ ఇష్టకామేశ్వరి భీమలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, కేవలం దాతల సహకారంతోనే చుట్టూ ప్రహరీ గోడని ఏర్పాటు చేయడం జరిగిందని, పలు రకాల పూజలకు సంబంధించి కూడా దాతల సహకారంతోనే గుడి ఆధారపడి ఉందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నారు. తూర్పు జరగాలి. ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ జ్వాలాతోరణం అనేది చాలా విశేషం. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కిందిగా ఆ శివ ఉత్సవమూర్తుల్ని తీసుకుంటూ ఆయనతో పాటు కూడా కిందికి వెళ్ళి రావడం 3 సార్లు రావడం జరుగుతుంది. అలా వెళ్ళి రావడం వలన యమద్వారాన్నిలో వెళ్ళే అవకాశం లేకుండా స్వర్గానికి పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ జ్వాలాతోరణంలో గడ్డిని వెలిగించి ఆ గడ్డి కిందిగా వెళ్తూ ఉంటారు. ఆ గడ్డిని మసిని తీసుకువెళ్ళి ఇంట్లో బీరువాల్లో పెట్టుకోవడం కానీ, ధాన్యాగారంలో పెట్టుకోవడం కానీ చేయటం వలన రకరకాల అనేకమైన దుష్ట బాధలు కూడా పోతాయని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు మనకు సాయంకాలం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇటు జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇక వచ్చే మహాశివరాత్రి తర్వాత సత్యనారాయణ వ్రతాల్లో కూడాను భక్తులు అత్యధికంగా పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా దేవస్థానం తరఫున కోరటం జరుగుతుంది. కార్తీక మాసం సందర్భంగా శ్రీ పార్వతీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొన్నటి సోమవారం రోజు కూడా కోటి దీపోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు కూడా ఉదయం నుంచి భక్తులు దాదాపుగా 15,000 నుంచి 20,000 మధ్యన దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు, వసతి సదుపాయాలన్నీ ఏర్పాటు చేశాం. దానికి అందరూ కూడా భక్తులు సహకరించి చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా ప్రవర్తించినారు. అందరికీ ధన్యవాదాలు. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.